10 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వేదిక మీద ఉన్న నాయకులందరం కలిసి గతంలోనే తెలంగాణ ఉద్యమకారుల సంఘం పెట్టుకున్నాం. ఈ సంఘం ప్రధాన లక్ష్యం, ఏకైక డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు 250 గజం స్థలం ఇవ్వాలి, సాధించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి సంఘం. రెండవది, ఆ ఉద్యమకారులందరినీ కూడా ఏకం చేయాలి, చేసి ఈ 250 గజం స్థలం ఇచ్చేటట్టుగా ప్రభుత్వం దగ్గర విజ్ఞాపన వినతులు ఇవ్వడం కోసమనే ఈ సంఘాన్ని పెట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉద్యమకారులకు 250 గజం స్థలం ఇచ్చినని చెప్పడం జరిగింది. ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు, ఈ ల్యాండ్ ఇచ్చే మినిస్టర్ గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాకు 250 గజం స్థలం ఇచ్చి కేసీఆర్కి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఉద్యమకారులకు జీవితకాలంలో మేము ఈ ఉద్యమంలో పనిచేసినాం కాబట్టి ప్రభుత్వం నుంచి మాకు ఇది సాయం అందింది, ఇవి ఈ ప్రతిఫలం మేము పొందినాం, ఉద్యమంలో మాకు సరైన గుర్తింపు గౌరవం వచ్చిందని ఏ ఉద్యమకారుడు అనుకోవట్లేడు. కొంతమంది చైర్మన్ రావచ్చు, ఎమ్మెల్యేలు రావచ్చు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి 119 అసెంబ్లీలు, ఒక 100 చైర్మన్లు, ఓ 17 పార్లమెంటు స్థానాలు. ఆ 200 తీసేస్తే వేల మంది పాల్గొన్న ఈ ఉద్యమంలో మొదటిసారిగా ఒక గౌరవం, పాల్గొన్నందుకు ఒక గుర్తింపు వచ్చేది ప్రభుత్వం ఈ 250 గజం స్థలం ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ధన్యవాదాలు. ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాం. దానికోసం రెగ్యులర్గా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ సీతారాబాబు గారిని, రెవెన్యూ మినిస్టర్ గారిని, జూపల్లి కృష్ణారావు గారిని అందరిని కలుస్తున్నాం రెగ్యులర్గా. ఇక మా పని మొత్తం ఏంటంటే ఆ మంత్రులను కలిసి వాళ్లకు విజ్ఞాపన ఇచ్చి, వినతి పత్రాలు ఇచ్చి ఉద్యమకారులకు 250 గజం స్థలం వచ్చినట్టుగా చేయాలన్నది మా ప్రయత్నం. అందుకోసమనే కమిటీ గతంలోనే ఉద్యమకారుల సంఘాన్ని ఏం చేసుకున్నాం. మరి దానికి కొనసాగింపుగా ఈరోజు అప్పుడు చాలా క్రియాశీలకంగా పనిచేసినటువంటి ఈ ఉపేందర్ గారిని తెలంగాణ ఉద్యమకారుల సంఘానికి చైర్మన్గా నియమిస్తా ఉన్నాను. నేను తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకుని మాత్రమే. అదేవిధంగా మరి చాలా అగ్రెసివ్ లీడర్, చాలా మిలిటెంట్గా పనిచేసిన తెలంగాణ ఉద్యమంలో. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడు అడ్వకేట్ ఎల్ఎల్బి చదువుకొని ఇప్పుడు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి మరి నాగర్ జిల్లాకు సంబంధించినటువంటి తెలంగాణ విద్యార్థి, ఆనాటి విద్యార్థి ఉద్యమ నాయకుడు శ్రీశైలాన్ని ఈ ఉద్యమకారుల సంఘానికి అధ్యక్షునిగా నియమిస్తా ఉన్నాం. అదేవిధంగా కూల్ పర్సన్, ఉద్యమానికి చేదోడు వాదోడుగా ఉండి ఉద్యమాన్ని చాలా శాంతియుతంగా నడపడంలో క్రియాశీలక పాత్ర పోసిన ఎండి రహీం, హైదరాబాద్ వీరిని కూడా కన్వీనర్గా ప్రకటిస్తున్నా. ఈ 3 పదవులు ఒకటే కేటగిరీ, ఇందులో ఎత్తు తగ్గులు లేవు. ఏదో ఒకటి అనుకోవాలి కాబట్టి చైర్మన్, అధ్యక్షుడు, కన్వీనర్ ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి అనుకుంటున్నాం. మొదటి ప్రియారిటీగా చైర్మన్, రెండో ప్రియారిటీగా అధ్యక్షుడు, మూడో ప్రియారిటీగా కన్వీనర్ ఉంటారు. మా వీళ్ళందరి పని ద్వారా, వీళ్ళందరి సహకారం ద్వారా భవిష్యత్తులో మా లక్ష్యం ఏంటంటే తెలంగాణ సాధించడం, మాకు స్థలం రావాలి, ప్రభుత్వం ఇస్తానన్నది, దాన్ని తీసుకోవడం కోసమని అందరినీ కలుపుకోపోయి వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకోవడం కోసమనే ఈ సంఘం, తప్పితే గతంలో చేసినట్టు కాదు. కాబట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు దయచేసి మాకు 250 గజం స్థలం ఇవ్వండి, టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పండి. ఏమి ఇయ్యలే, ఎవరికి ఇయ్యలే. కాబట్టి
ప్రియమైన విలేకరుల మిత్రులారా, తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక భూమిక పోషించినటువంటి పిడిమర్తి రమణ గారు తన యవ్వన జీవితాన్ని మొత్తం కూడా తెలంగాణ కోసమే దారాదత్తం చేసి విద్యార్థులతో మమేకమై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి యువజనులంతా ఒక తాటి మీద నడిపించి విద్యార్థి జేఏసీ చైర్మన్గా విద్యార్థి జేఏసీని స్థాపించి విద్యార్థి జేఏసీ ద్వారానే తెలంగాణ సాధ్యం అనేది ప్రాక్టికల్గా నిరూపించి ఈరోజు తెలంగాణ సమాజం మొత్తానికి కూడా ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి పిడిమర్తి రమణ నా పని అయిపోయింది, నేను రాజకీయాల్లో ఉంటున్నా, నా రాజకీయ ప్రయోజనాలు నేను చూసుకోవచ్చు అనే పద్ధతిలో కాకుండా నాతో పాటు ఆ రోజు చేయి పట్టుకుని నాతో పాటు ఉద్యమంలో నడిచిన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. చాలామంది ఉద్యమకారులకి కనీసం ఉండటానికి నీడ కూడా లేదు, ఒక 100 గజాల జాగా కూడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మన తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. అలాంటి వారందరికీ ఏదో ఒక ప్రయోజనం చేకూర్చే విధంగా ఉద్యమాన్ని నిర్మించాలి అని చెప్పేసి అన్న కంకణం కట్టుకొని ఈ సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. కేవలం ఉద్యమకారుల ప్రయోజనాలు నెరవేర్చడం కోసం, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల కోసం మాత్రమే ఈ సంఘాన్ని అన్న ఏర్పాటు చేసి మాకు ఒక బాధ్యతనిచ్చినందుకు అన్నకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు మా మీద పెట్టుకున్నటువంటి ఆశని, మీరు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేకూర్చేంత వరకు కూడా దాన్ని నిజం చేస్తామని చెప్పేసి మీకు మాటిస్తున్నాం. తప్పకుండా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే మీ వెంట నడిచినమో, మీ సలహాలతోటి, మీ గైడెన్స్ తోటి, మీ నాయకత్వంలో పనిచేసినమో తప్పకుండా ఇప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకారుల ప్రయోజనాలు నెరవేర్చే వరకు తెలంగాణ ప్రజల ఆకాంక్షల కొనసాగింపుగా మేము మీతో పాటు ఉంటామని చెప్పేసి, చివరి వరకు కూడా మీతో పాటు ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి అన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సమావేశానికి వచ్చిన మిగతా వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు, వేదిక మీద ఉన్న పెద్దలు అన్న పిడిమర్తి రవి గారికి, నాతోటి అడ్వకేట్స్, మిగతా ఉద్యమకారులందరికీ నమస్కారాలు. నాడు పిడిమర్తి రవి అంటే ఆయన ఒక మర్రి చెట్టులాగా, ఆయన ఎన్ఎస్వి, ఏబీవీపీ, టీఆర్ఎస్వి ఇట్లా ఏ అనుబంధ సంస్థ కాదు. బట్ ఉస్మానియా యూనివర్సిటీకి ఉద్యమానికి కేంద్రకం ఎవరంటే రవణ. ఏ ప్రాబ్లం ఉన్నా అప్పుడు రవణని అడుగుతూ ఉంటుండే. అట్లనే ఆయన చాలా అన్ని విషయాలను మీద వేసుకొని అందరి గురించి పోరాటం చేసిన వాళ్ళు. ఈ సందర్భంగా మాకు ఉద్యమకారులను ఏకం చేయడానికి మా మీద బాధ్యత పెట్టినందుకు అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఉద్యమకారులందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తామని, అన్న మా మీద ఏదైతే నమ్మకం ఉంచిండో ఆ నమ్మకాన్ని 100% సక్సెస్ చేస్తామని, అందరికీ 250 గజాల ప్లాట్స్ వచ్చేటట్టు అన్న వాళ్ళని సారథ్యంలో పనిచేస్తామని మనస్ఫూర్తిగా మాట ఇస్తున్నాను. ఇది పెద్ద ఉద్యమమే కాదు, మేబీ అంటే అప్పుడు నాటి ఉద్యమకారులందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే అందరు ఉద్యమకారులు చాలా ఉద్యమాలు, అంటే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వాళ్ళు సక్సెస్ సాధిస్తామని అన్ని విషయాలలో మేము ఏదైతే అనుకున్నామో 250 ప్లాట్స్ ప్రతి ఒక్కరికి వచ్చేటట్టు అన్న సారథ్యంలో కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రవణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వచ్చిన విలేకరులకు, మాకు తెలంగాణ ఉద్యమంలో అన్న ముందు భాగం ఉండి మమ్మల్ని నడిపించిన పిడిమర్తి రమణకు, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అన్నతో ఎలా పనిచేసినామో ఈరోజు కూడా ఉద్యమకారులకు కనీసం తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో మాకు గుర్తింపే లేదు. అసలు మేము ఉద్యమం చేస్తే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండే. కానీ ప్రభుత్వం మేనిఫెస్టోలో 250 గజాలు ఇస్తామని చెప్పింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు చేస్తూ, అన్న ఏ రకంగా అయితే కార్యక్రమం వేసుకుంటారో 250 గురించి అన్నతో పాటు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్నకి ఈ పదవి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆవిర్భావ చేస్తున్న పిడిమర్తి రవి వ్యవస్థాప అధ్యక్షులు గారికి, వేదిక ముందున్న పాత్రికేయులందరికీ నా నమస్కారాలు. తెలంగాణ ఉద్యమంలో అహర్నిశలు కృషి చేసి విద్యార్థులు మరియు కళాకారులు, ఉద్యమకారులందరినీ గుర్తింపు ఇవ్వాల్సిన టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. ఈ ప్రభుత్వం పడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాము. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన
250 గజాలు ఉద్యమకారులందరికీ ఇస్తారని చెప్పిన మాట నిలబెట్టుకోవాలని ప్రతి ఒక్కరి ఇది కోరిక. ప్రతి ఒక్కరికి ఉన్న గుర్తింపు ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో మేము ఉద్యమకారులం అని చెప్పుకుంటున్నందుకు 250 గజాలు ఇచ్చి మాకు గౌరవాన్ని కల్పించాలని కోరుతూ, అలాగే పొంగులేటి సీనన్న గారు మినిస్టర్ గారికి, అలాగే ఈ చైర్మన్ అయిన దుద్దుల శ్రీధర్ బాబు గారికి, వీళ్ళందరికీ వినతి పత్రాలు ఇస్తూ ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి, గ్రామ స్థాయిలో కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు ఇస్తూ పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమకారునికి 250 గజాలు వచ్చే విధంగా తోడ్పాటు చేస్తామని సంఘం రానున్న కాలంలో ఒక పెద్ద కార్యక్రమంగా 250 గజాలు తీసుకుంటామని తెలియజేస్తూ, ఈరోజు వ్యవస్థాపక అధ్యక్షులు పిడిమర్తి రమణ గారి సూచన మేరకు, ఆదేశాల మేరకు వ్యవస్థాపకులే క్షమించండి ఓన్లీ వ్యవస్థాపకులు ఇలాంటి కార్యక్రమాలు పిడిమర్తి రమణ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఓన్లీ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం తీసుకున్నది కాబట్టి ఇందులో చైర్మన్ గారిని, అధ్యక్షుల గారిని, కన్వీనర్ గారిని, వివిధ జిల్లాల అధ్యక్షుల వారందరికీ విచ్చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో ఈ యొక్క చిన్న ప్రెస్ మీట్ ని ముగింపు చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.